హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కిచెన్. నా పేరు మౌనిక. హాఫ్ డే లంచ్ బాక్స్ రెసిపీ సిరీస్లో డే 3. ఈ వీడియోలో సూపర్ టేస్టీగా పిల్లలు అందరూ ఇష్టపడే విధంగా ఉండే, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పునుగులను ఎలా చేసుకుందామో చూద్దాం. ఇవి లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండిలోనే కొంచెం ఉప్మా రవ్వ వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి మరీ లూజుగా కాకుండా ఇలా టైట్గానే కలుపుకోవాలి. పిండిని లూజుగా అయితే పునుగులు ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి, కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. అంటే మనకు 2 కప్పుల దోశపిండి ఉంటే అందులో 1/2 కప్పు వరకు గర వేసుకోవాలి, అదే ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి వీడియోలో చూపించిన విధంగా పునుగులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఈ పునుగులు కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది, స్లోగా వేగుతాయి. పునుగులు వేసిన వెంటనే కదపకుండా ఒక 1 మినిట్ తర్వాత కదుపుకోవాలి. అలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ పునుగులు రెడీ. ఈ పునుగులలోకి బెస్ట్ కాంబినేషన్ పల్లీ చట్నీనే. పల్లీ చట్నీ చాలా చాలా బాగుంటుంది ఈ పునుగులకి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా చాలా బాగా వస్తాయి. ఇలా కలర్ చేంజ్ కాగానే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే. టిష్యూ పేపర్లో వేసుకోండి, ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. బాక్స్లో పెట్టించేటప్పుడు కూడా టిష్యూ పేపర్ వేసి పెట్టిస్తే చాలా చాలా బాగుంటున్నాయి పునుగులు. అయితే నేను బాక్స్ మీకు చూపించేటప్పుడు టిష్యూ పేపర్ పెట్టలేదు, కానీ మళ్ళీ పెట్టాను. అంతే, నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవడమే. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఎలాంటి ఐటమ్స్ పెట్టిస్తున్నారు? హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఈరోజు ఏమి పెట్టించారు బాక్స్లో, ఆ విషయం కూడా కామెంట్ చేయండి. నేను ముందుగానే దోశ బ్యాటర్ని పల్లీల చట్నీ కోసం పల్లీలను వేయించుకొని పెట్టుకోవడం వలన, అలాగే 2 డేస్కు సరిపడా పల్లీ చట్నీ చేసుకోవడం వలన మార్నింగ్ తొందరగా లంచ్ బాక్స్ కట్టించగలుగుతున్నాను. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకోవడం వల్లనే టైం బాగా సేవ్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.